కొన్ని విషయాలు చెప్పాలని ఆశించి ఉన్నాను. చాలామంది పిల్లలు లేని చాలామంది బాధపడడం మనం చూస్తున్నాము. అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళడము, మెడిసిన్ వాడడము, ఇబ్బంది పడడం, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టడం మనం చూస్తున్నాము. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే అన్నిటిపైన ఆధారపడుతున్నాడు, కానీ మొట్టమొదటిగా దేవుడిపైన ఆధారపడట్లేదు. ప్రతి ఒక్కరికి గర్భఫలం అనేది దేవుడే దయచేస్తారు. గర్భఫలం అనేది అలాగే అబ్రహాం గారిని తీసుకున్నట్లయితే వృద్ధాప్యంలో కూడా 100 ఏళ్ళు ఆయుష్ ఉన్నప్పుడు కూడా దేవుడు సారా అబ్రహాం గారి భార్య ఉంది, ఆవిడ కూడా ముసలితనం వయసులోనే. కానీ దేవుడు ఏం చేశారంటే ఇస్సాకుని ఇచ్చారు అబ్రహాం గారికి, సారాకి. అదేవిధంగా ఇస్సాక్ గారు కూడా తన భార్యకి రెబ్కాకి గొడ్రాలై ఉంటుంది, ఆమె కూడా పిల్లలు లేరు. కానీ ఇస్సాక్ గారు ఆమె పట్ల దేవుడికి ప్రార్థన చేస్తారు. కానీ రెబ్కాకి కూడా గర్భఫలం వస్తుంది. ఇద్దరు గర్భఫలం ఇస్తారు దేవుడు. ఏసావును యాకోబు గారిని ఇస్తారు దేవుడు. అంటే మనం మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ దేవుడిపైన ఆధారపడాలి. దేవుడిపైన ఆధారపడితే దేవుడు మనకు సాయం చేస్తారు. పిల్లలు లేరని మనం బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు. దేవుడు 100 సంవత్సరాలకి దేవుడు సారాకి, అబ్రహాం గారికి ఇస్సాకుని ఇచ్చారు. అదేవిధంగా ఇస్సాక్ కూడా పిల్లలు లేరు రెబ్కాకి. కానీ దేవుడు ప్రార్థన చేస్తే రెబ్కాకి కూడా ఏసావు యాకోబు గారిని దేవుడు దయచేస్తారు. అదేవిధంగా మనం కూడా ఈరోజు అన్నిటిపైన ఆధారపడుతున్నాం, కానీ దేవుడి పైన మనం ఆధారపడాలి. దేవుడి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడే మనకి సాయం చేస్తారు. గర్భఫలం లేదని, పిల్లలు లేదని బాధపడే అవసరం లేదు. దేవుడే అందరికీ సాయం చేస్తారు. నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసే దేవుడు.